నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు ఉన్నాయి. కొన్నిటికి చాలా సులువుగా వెళ్ళి రావచ్చు, కానీ కొన్ని యాత్రలు చేయడం చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేయాల్సిందే. మరి అటువంటి క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటి అమర్నాథ్ యాత్ర. ప్రతి హిందువు ఒక్కసారైనా వెళ్లాలని పరితపించే యాత్ర. అయితే ఈ అమర్నాథ్ యాత్రకు అసలు ఎప్పుడు, ఎలా, ఎటువంటి వారు వెళ్ళొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మరి మీ సందేహాలన్నింటినీ క్లియర్ చేయడానికి తెలుగువారి ఆత్మీయ సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. రైట్, ముందుగా రమణ గారు మీరు చెప్పండి, అమర్నాథ్ యాత్ర విశేషాలు ఏంటి? మన దేశంలో ఒక 45 రోజుల కాలం పాటు బంబం బోలే నినాదాలతో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో అమర్నాథ్ యాత్ర నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం మనం చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎంతటి దిగ్విజయమైనటువంటి యాత్ర, ఎంతటి పవిత్రమైనటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర అంటే ప్రతి సంవత్సరం 40 రోజులు 50 రోజుల కాలం పాటు కొనసాగేటువంటి ఈ యాత్ర కొనసాగేటువంటి టైం ఒక 50 రోజులు ఉన్నా సాక్షాత్ పరమేశ్వరుడే మంచులింగాకార రూపంలో ఏర్పడి భగవంతుడే ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉండి వేరెవరూ కూడా నిర్మితం కానటువంటి సహజ సిద్ధమైనటువంటి అమర్నాథ్ మంచులింగ క్షేత్ర దర్శనం అనేది భారతీయుల యొక్క ఆధ్యాత్మిక జీవన విధానానికి ఒక చక్కటి దిక్సూచిగా మనం చెప్పుకోవచ్చు. అంతటి దివ్యమైనటువంటి ఆ ప్రదేశం కోసం, అంతటి దివ్యమైనటువంటి ఆ యాత్ర కోసం ఎముకలు కొరికేటువంటి చలి దాదాపు 20 కిలోమీటర్లు అయితే బాల్టల్ మార్గం, 50 కిలోమీటర్లు అయితే పెహల్గాం మార్గం. ఈ ఎముకలు కొరికేటువంటి చలిలో -°C వాతావరణం అనుకూలించకపోయినా పాక్ ఆక్రమిత కాశ్మీర్కి కూతవేట దూరంలో ఉన్న కాశ్మీర్లో పరిస్థితులు ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా, ఇటువంటి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నా, ఎన్ని రకాల సంఘర్షణలు చోటు చేసుకున్నా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఉన్నటువంటి సమస్త హైందవ కోటి ఒకటే ఆలోచన చేస్తూ ఉంటారు, అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి. సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీమాతకు ఉపదేశించినటువంటి అమరత్వానికి సంబంధించిన ఏ విధానాలైతే తెలియజేశాడో అటువంటి ఆ ప్రదేశంలో తానే స్వయంగా నిర్మితమైనటువంటి మంచులింగాకార రూపంలో దర్శనమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్ర సందర్శన అనేది భారతీయులకి చాలా ముఖ్యమైనటువంటి యాత్రగా మనం భావించవచ్చు. ఇటువంటి యాత్రకి వెళ్ళాలి అంటే మాత్రం పూర్వజన్మ సుకృతమై ఉండాలి, జీవితంలో భగవంతుడు అవకాశం ఇచ్చి ఉండాలి. మిగిలిన యాత్రలు దేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ, శక్తిపీఠాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, ఎందుకంటే భారతీయ జీవన విధానమే ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానం. ఎక్కడ తీసుకున్నా మన దేశంలో అనేక రకాల ఆలయాలు, అనేక రకాలైన పూజా విధానాలు, అనేక రకాల సంస్కృతి సంప్రదాయాలు అనునిత్యం కూడా కొనసాగుతూ ఆ యొక్క ఆధ్యాత్మిక జీవన విధానంలో మన యొక్క క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాం. అలాంటి మన దేశంలో అమర్నాథ్ యాత్రకు సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా 40 రోజుల కాలం పాటు, ఒక దీక్షా కాలం పాటు వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ 40 రోజుల కాలం పాటు మనం మిస్ అయ్యామా అంటే మళ్ళీ 2027. ఇలా ప్రతి సంవత్సరం భగవంతుని యొక్క దర్శనం కోసం చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అమర్నాథ్ యాత్రని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతి సంవత్సరం ప్రతిరోజు అమర్నాథ్ యాత్ర మొదలైందంటే మొదటి 10 రోజులు ఆర్వి ట్రావెల్స్ యాత్రికులే కనపడేలాగా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేస్తూ ప్రతి తెలుగు ప్రయాణికుడికి కూడా ఎంతో సంక్లిష్టమైనటువంటి అమర్నాథ్ యాత్రని చాలా పరిపూర్ణమైనటువంటి ప్రణాళికతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా చక్కగా ఏర్పాటు చేసింది అనేటువంటి విధంగా చాలా రకాల ప్యాకేజీలు కల్పిస్తూ మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 2026 అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతూ ఉంది. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అమర్నాథ్ యాత్రకి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ముందస్తుగా బుకింగ్ చేసుకొని 2026 అమర్నాథ్ యాత్ర లిస్టులో మీరందరూ కూడా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. రైట్, రమణ గారు, అయితే అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వారికి సాధారణంగా దర్శన పర్చి కావాలంటుంటారు. సో దర్శన పర్చి అనేది ఎలా తీసుకోవాలి? ఇక్కడ చాలామంది భక్తులకి అమర్నాథ్ పర్చి విషయంలో చాలా రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కడ తీసుకున్నా, ఇవాళ తిరుపతి తిరుమల దేవస్థానం పోయినా, ధర్మస్థల పోయినా, గుజరాత్ పోయినా, సోమనాథ్ పోయినా, కాశీ వెళ్ళినా, ఉజ్జయిని వెళ్ళినా, ఓంకారేశ్వర్ వెళ్ళినా, అంటే ఈ దేశంలో సమస్త ఆధ్యాత్మిక క్షేత్రాలకు మనకి ఎక్కడికి వెళ్ళినా ఏ విధమైనటువంటి అడ్వాన్స్ బుకింగ్ కానీ, ఏ విధమైనటువంటి దర్శనం పరిచయం కానీ ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ అమర్నాథ్కి వచ్చేసేంత వరకు ఖచ్చితంగా దర్శన పరిచయం లేకుండా ఏ ఒక్క ప్రయాణికుని, ఏ ఒక్క భక్తుని కూడా యాత్రకి అలౌ చేసేటువంటి పరిస్థితి ఉండనే ఉండదు.
ఈ విషయం చాలా మందికి తెలియదు. అమర్నాథ్ యాత్ర అంటే ఎక్కడ ఉంది? కాశ్మీర్లో ఉంది. మరి కాశ్మీర్కి వెళ్ళాలంటే ఎలా? ఢిల్లీ వరకు ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ వెళ్తే ఢిల్లీ నుంచి శ్రీనగర్కి మనకు డైరెక్ట్ బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, క్యాబ్ సర్వీస్ అందుబాటులో ఉన్నాయి. లేదా జమ్మూ వరకు వెళ్తే అక్కడి నుంచి బస్సులో మనం శ్రీనగర్ వెళ్ళొచ్చు. శ్రీనగర్ నుంచి అమర్నాథ్ దర్శనం చేసుకుని రావచ్చు అని చెప్పి భావించి కొన్ని వేల మంది భక్తులు డైరెక్ట్గా వెళ్ళడం అనేది మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళడం, అక్కడ పర్చి లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు అలౌ చేయకపోవడం. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర మొత్తం కూడా భారత త్రివిధ దళాల యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి యాత్ర. భారత ఆర్మీ పూర్తిగా కంట్రోల్ చేసుకొని నిర్వహించేటువంటి ఒక సెక్యూరిటీ యాత్ర అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ పర్చి లేకపోతే మరి పర్చి అనేది ఎందుకోసం వచ్చింది అంటే అమర్నాథ్ వెళ్ళేటువంటి యాత్రికులు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల మూలంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. 2012లో చాలా మంది అమర్నాథ్ వెళ్ళినటువంటి భక్తులు మరణించడం, దాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి దాని ఒక నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలి అమర్నాథ్ వెళ్ళేటువంటి భక్తుల కోసం అని చెప్పి మనకు నిర్ణయించడం వల్ల 2013 నుంచి అమర్నాథ్ వెళ్ళేటువంటి యాత్రికుల కోసం ప్రతి సంవత్సరం అమర్నాథ్ శ్రైన్ బోర్డు వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ ఏర్పాటు చేసి అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే ఈ ఫాలోస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. అందులో మొదటిది ఏంటి అంటే అమర్నాథ్ హెల్త్ సర్టిఫికేట్, కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్. మరి ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ కూడా ఎలా అంటే ఖచ్చితంగా అమర్నాథ్ శ్రైన్ బోర్డు వెబ్సైట్లో ఎవరైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆరోగ్య అధికారిని ప్రభుత్వం వారు గుర్తించారో, అమర్నాథ్ శ్రైన్ బోర్డు వాళ్ళు రికగ్నైజ్ చేశారో అటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే మనము కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో కొంతమంది డాక్టర్స్ లిస్టుని అమర్నాథ్ శ్రైన్ బోర్డు వాళ్ళు వెబ్సైట్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇది కేవలం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు సంబంధించింది కాదు. భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలలో ఏ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పలానా డాక్టర్స్ మీరు కన్సల్ట్ అవ్వండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ యొక్క ఆధ్వర్యంలో మనకు సంబంధించి మన హెల్త్కి సంబంధించి 18 రకాల టెస్టులు వాళ్ళు పూర్తి చేసి ఈ వ్యక్తి అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నాడు కాబట్టి వెళ్ళొచ్చు. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ ఆరోగ్య సమస్యలు రావడము లేదా ఇంకా ఏవైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరగడము ఇలాంటి రాకుండా ఉండాలి అన్నటువంటి ఆలోచన విధానంతో ప్రతి సంవత్సరం అమర్నాథ్ టెంపుల్ వాళ్ళు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి హెల్త్ సర్టిఫికేట్ తీసుకుంటేనే సరిపోతుందా అంటే కానే కాదు. హెల్త్ సర్టిఫికేట్ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి జేఎన్కే బ్యాంక్లో కానీ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కానీ అవి తీసుకొని వెళ్ళి చలానా పే చేస్తే మనం కోరుకున్నటువంటి టైంలో అది కూడా దర్శన పర్చి అవైలబిలిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూలై 5వ తారీఖు నేను అమర్నాథ్ వెళ్ళాలి, జూలై 5వ తారీఖు నా బర్త్డే నేను దర్శనం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను అనుకోండి. ఆ జూలై 5వ తారీఖు మనం వెళ్ళేటువంటి బ్యాంకులో పర్చీలు అందుబాటులో ఉంటేనే మనకు లభ్యమవుతాయి, లేదా ఇంకొక బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ప్రతి బ్యాంకు కూడా ఒక కోటా ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక 20 లేదా 30 పర్చీలు ప్రతిరోజు. ఈ విధమైనటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మన ఫోటోగ్రఫీతో ప్రత్యేకమైనటువంటి 4 స్లిప్పులు అమర్నాథ్ యాత్ర దర్శనానికి సంబంధించి వస్తాయి. అవి తీసుకొని వెళ్తేనే కట్రాలో కానీ, జమ్మూలో కానీ, అమర్నాథ్ మార్గమధ్యంలో కానీ, పెహల్గాంలో కానీ, బాల్టాల్లో కానీ, సోన్మార్గ్లో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఒక బార్కోడ్ ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏం జరిగినా కూడా ఇమీడియట్లీ మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాం, ఏం పరిస్థితి, ఇలా అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలతో అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ అనే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి యాత్ర. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే చాలా సందర్భాల్లో నేను చెప్పేది ఒకటే, భక్తులకు అందరికీ కూడా చాలా విషయాలు నేను విన్నవించుకునేది ఒకటే, సాధారణమైనటువంటి యాత్రలకి మీరు డైరెక్ట్గా వెళ్ళినా పర్వాలేదు, కానీ కైలాసం కానీ, కేదార్నాథ్ కానీ, అమర్నాథ్ కానీ ప్రత్యేకంగా అనుభవము, అర్హత ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి ట్రావెల్ సంస్థలు, ఆర్వీ ట్రావెల్స్ కార్యక్రమం ఆర్వీ ట్రావెల్స్లో వెళ్ళమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది భక్తులు వాళ్ళ ద్వారా కూడా చాలామంది వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు. కానీ ఏర్పాట్ల విషయంలో, సౌకర్యాల విషయంలో, ఇలాంటి జాగ్రత్తల విషయంలో అమర్నాథ్ పర్చీకి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో జనవరి నుంచి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేసినా, మెదక్ నుంచి చేసినా, సంగారెడ్డి నుంచి చేసినా, కరీంనగర్ నుంచి చేసినా, లేదా తిరుపతి కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, కర్నూలు కానీ, బెంగళూరు ఎక్కడి నుంచి చేసినా వాళ్ళకి సమీపాన ఉన్నటువంటి డాక్టర్ ఎవరు, వాళ్ళని ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఎలా పర్చీ తీసుకోవాలి, ఆ పర్చీ రూపంలో ఉన్నటువంటిది ఎలా దర్శనానికి ఏర్పాటు చేసుకోవాలి, ఇలా అన్ని విషయాలు కూడా క్రమంగా తెలియజేస్తూ
ప్రతి కస్టమర్కి ఇతోధికంగా సర్వీస్ అందించడానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసి అమర్నాథ్ యాత్రకి ప్యాకేజీలు ఆపరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రాసెస్ మనం చేయకపోతే సాధారణమైనటువంటి యాత్రలాగా దీన్ని భావిస్తే మాత్రం మనకు ఏ సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్ర దర్శనమైనటువంటి అవకాశం లేదు. భారతదేశ యాత్ర ప్రపంచంలోనే ఒక దివ్యమైనటువంటి యాత్ర. ఒక్కసారి మంచులింగాకారంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటే జీవితంలో మరెప్పుడు కూడా మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి, ఆనందం అనేది మన మనసులో కలుగుతూ ఉంటుంది. ఎంతో దివ్యమైనటువంటి యాత్ర. ఒక్కసారి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే చాలు మనకున్నటువంటి అన్ని కష్టాలు కూడా పటాపంచలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నేను కూడా ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్రకు వెళ్తూ ఉన్నాను. ఒక్కసారి వెళ్తే మాత్రం ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఆ పరమేశ్వరుని చూద్దామా అన్నటువంటి ఆత్మసంతృప్తి ప్రతి సంవత్సరం మనకు కలుగుతూనే ఉంటుంది. అలాంటి యాత్ర ఏదైనా ఉంది అంటే అమర్నాథ్ యాత్ర. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ పర్చీ లాంటి కార్యక్రమాలు అన్ని విషయాలు కూడా జాగ్రత్త తీసుకొని వెళ్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవేవి చేయకపోతే అంత సుదూర ప్రాంతం ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది భగవంతుని యొక్క దర్శనం లేకుండా. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. గత కొన్ని సంవత్సరాలుగా అమర్నాథ్ మంచులింగం దాదాపుగా 12 అడుగులు ఉంటుంది. ఈ 12 అడుగుల మంచులింగం పబ్లిక్ ఎక్కువ అవ్వడం వల్ల, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చేసుకోవడం వల్ల 10 రోజులకే కరిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సుదూరమైనటువంటి ప్రయాణం చేసి అంత కష్టపడి ట్రెక్కింగ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచులింగాకారం మనకు భగవంతుడు కనిపించకపోతే చాలా మంది నిరుత్సాహపడేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దీన్ని బేస్ చేసుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమవుతుందంటే అదే రోజు నుంచి కంటిన్యూస్గా ప్రతిరోజు వందల మంది ప్రయాణికుల్ని వెళ్ళేటువంటి విధంగా దాదాపు 150 మంది సిబ్బందిని కాశ్మీర్ లాంటి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రతి ప్రయాణికునికి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు వాళ్ళ ఎక్కడ విడిది చేయాలి, ఏ ప్రాంతంలో వాళ్ళు స్టే చేయాలి, వాళ్ళ భోజన సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి గైడింగ్ వ్యవస్థ కావాలి, వాళ్ళ పర్చీలు ఎలా ఉన్నాయి, ఇలా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకొని కొన్ని వేల మందిని ప్రతి సంవత్సరం పంపించడం జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా సోన్మార్గ్లో, గుల్మార్గ్లో, పెహల్మార్గ్లో, పెహల్గామ్లో, అదేవిధంగా అమర్నాథ్ క్షేత్రం దగ్గర అన్ని చోట్ల కూడా ఆర్బీ ట్రావెల్స్ సిబ్బంది ఉంటారు. మిగతా వాళ్ళలాగా ఇక్కడ డ్రాప్ చేసాం, మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి అన్నటువంటి పరిస్థితి మీకు ఆర్బీ ట్రావెల్స్లో కల్పించదు. 2026 అమర్నాథ్ యాత్ర మనమందరం కూడా కలిసి వెళ్దామని చెప్పేసి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. గారు అయితే ప్రజెంట్ అమర్నాథ్ యాత్రకి ఎటువంటి ప్యాకేజ్లు అవైలబుల్గా ఉన్నాయి? సో అమర్నాథ్ యాత్రకి మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 3 రకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకొచ్చిందండి. ఒకటి మనకి 5 nights 6 days ప్యాకేజీ, 7 nights 8 days ప్యాకేజీ, తర్వాత 13 nights 14 days ప్యాకేజీ. ఈ ప్యాకేజీలు కూడా, ఈ 3 ప్యాకేజీలు కూడా మా ఎండి గారు ఇందాక చెప్పినట్టు అమర్నాథ్ ఎప్పుడైతే మన ఆ మంచులింగం ఎప్పటి నుంచి అయితే, ఆ పరమేశ్వరుడు ఎప్పటి నుంచి అయితే మన భక్తులందరికీ కూడా ఆ దర్శనం ఇస్తాడు అప్పటి నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే అందరూ కూడా ముందుగా మొదటి 10-15 రోజుల్లోనే ఎక్కువ మంది దర్శనం చేసుకునేటట్టు కూడా మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పకడ్బందీగా ఈ 3 ప్యాకేజెస్ని కూడా చక్కగా అరేంజ్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఈ 3 ప్యాకేజెస్లో కూడా ఈ మనకి వచ్చేటి 5 nights 6 days ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనము హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఉంటుందండి. అక్కడి నుంచి మనము డైరెక్ట్గా మనం బాల్తాల్ వెళ్తాం. బాల్తాల్లో మనకు అక్కడి నుంచి మా సుశిక్షిత అయిన సిబ్బంది ఉంటారు. వాళ్ళు అమర్నాథ్ ఎలా వెళ్ళాలి అక్కడి నుంచి, ఎందుకంటే బాల్తాల్ అనేది ఒక బేస్ క్యాంప్. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళి మన స్వామివారిని ఎట్లా దర్శనం చేసుకొని రావాలి, మళ్ళీ వచ్చిన తర్వాత ఎటువంటి సదుపాయాలు చేస్తున్నాము అన్నీ కూడా చక్కగా వివరించి చెప్తారు. అలానే ఈ 5 nights 6 days ప్యాకేజీకి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి వసతి సౌకర్యాలు, తర్వాత చక్కటి రవాణా, తర్వాత పర్చీలు. ఇప్పుడు మనకి అమర్నాథ్ వెళ్ళాలంటే కంపల్సరీగా పర్చీ కావాలి. ఆ పర్చీని ఆ బేస్ క్యాంపులు చూపిస్తే మనకి RFID అని ఒక ఐడి కార్డు ఇస్తారు. RFID కార్డు ఏంటంటే మనము ఈ మంచు పర్వతంలో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే కనుక RFID కార్డులో మనకి సంబంధించిన మొత్తం సమాచారం అంతా నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని మన వాళ్ళు చూసుకొని మళ్ళీ మనకి ఎవరైతే ఎక్కడ ఉన్నారో క్షేమంగా వాళ్ళని అక్కడ తీసుకొని వస్తారు. ఈ RFID కార్డు ఎట్లా తీసుకోవాలి, ఈ పర్చీ మన బేస్ స్టార్టింగ్ నుంచే పర్చీ ఎట్లా తీసుకొని వెళ్ళాలి, RFID ఎట్లా, ఇవన్నీ కూడా మా సిబ్బంది, మా మొత్తం 150 మంది సిబ్బంది ఈ 40 రోజుల్లో కూడా అమర్నాథ్లోనే కంప్లీట్గా అక్కడే మాకు మన బేస్ క్యాంప్ ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అన్నీ చూపించుకుంటూ ఉంటారు. ఈ 5 nights 6 days ప్యాకేజీలో మనం శ్రీనగర్, తర్వాత మనకి బాల్తాల్, అలానే శ్రీనగర్ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తాం. దాంట్లో గుల్మార్గ్ ఒక రోజు వెళ్ళి వస్తాం. అలానే మనకి 7 nights 8 days స్పెషల్ ఫ్లైట్ ప్యాకేజ్ ఉంది. ఆ 7 nights 8 days స్పెషల్ ప్యాకేజ్ ఇక్కడి నుంచి మనం శ్రీనగర్ వెళ్తాం మనకి ఫ్లైట్లో. అక్కడి నుంచి మనము సోన్మార్గ్ అని ఉంటుంది.
ఆ సోన్మార్గ్లో మనకి ఈ హెలికాప్టర్ బేస్ క్యాంప్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఒక రోజు స్టే చేస్తాం. అక్కడి నుంచి మన హెలికాప్టర్లో మా ప్రయాణికులతో పాటు అలానే మా సిబ్బంది కూడా మనకి పంచతరణి అనే ప్లేస్ వరకు మనకి హెలికాప్టర్ వెళ్తుంది. సో పంచతరణి వరకు మా సిబ్బంది కూడా వెళ్తారు. అక్కడి నుంచి మనకి అమర్నాథ్ కేవ్, ఏదైతే మన పరమశివుడు అమరత్వాన్ని మన పార్వతీదేవికి ఉపసేదించారో అక్కడ వరకు కూడా మనకి గుర్రాలు కానీ డోలీలు కానీ నడుచుకొని వెళ్ళచ్చు. అది 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది కూడా చక్కగా గైడెన్స్ ఇస్తారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పంచతరణి వచ్చి పంచతరణి నుంచి మళ్ళీ సోన్మార్గ్ వస్తాం. సోన్మార్గ్ నుంచి మళ్ళీ మనము బ్యాక్ శ్రీనగరు, మధ్యలో గుల్మర్గ్, తర్వాత ఖీర్ భవానీ అమ్మవారి టెంపుల్, ఇవన్నీ చక్కగా చూసుకొని మళ్ళీ శ్రీనగర్ నుంచి జమ్మూకి ఫ్లైట్లో వెళ్తాం. ఆ జమ్మూ నుంచి కాట్రా, మనకి ఎక్కడైతే వైష్ణవదేవి అమ్మవారు మనకి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి వైష్ణవదేవి అమ్మవారి శక్తిపీఠం ఉంది అక్కడ కాట్రా దగ్గర. సో కాట్రా వరకు మళ్ళీ బై రోడ్డు వెళ్ళి కాట్రా నుంచి మళ్ళీ హెలికాప్టర్లో వైష్ణవదేవి అమ్మవారి టెంపుల్ దర్శనానికి వెళ్తాం. అది చూసుకొని మళ్ళీ మనం కాట్రా వచ్చి కాట్రా నుంచి జమ్మూ టు హైదరాబాద్. ఇవన్నీ కూడా చక్కటి ప్లానింగ్తో, ఎందుకంటే ఇన్ని అరేంజ్మెంట్స్, 2 ఫ్లైట్స్, తర్వాత మనకి హెలికాప్టరు ప్లస్ అక్కడ అకామిడేషన్స్, ఎందుకంటే మొత్తం కూడా ఎక్కువగా ప్రాంతం అంతా చాలా చల్లగా ఉంటుంది. సో అలాంటి ప్లేసుల్లో కూడా మన ఫుడ్ అరేంజ్ చేసి మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసుకొని మనం 7 nights 8 days ప్యాకేజ్ ఉంది. తర్వాత అలానే 30 nights 14 days ప్యాకేజ్ కూడా ఉంది. అది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్తాం. ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తాం. అమృత్సర్లో మనకి ముఖ్యమైన ప్లేస్ అయినటువంటి వాఘా బోర్డరు, తర్వాత స్వర్ణ దేవాలయం, జలియన్ వాలాబాగ్, ఇవన్నీ చూసుకుంటా బయలుదేరి మనం కాట్రా వెళ్తాం. కాట్రాలో మనకి మళ్ళీ వైష్ణవదేవి అమ్మవారి శక్తిపీఠం ఉంది. ఆ వైష్ణవదేవి అమ్మవారి శక్తిపీఠానికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా మా టూర్ మేనేజర్లు చెప్తారు. మనకి కాట్రా నుంచి వైష్ణవదేవి అమ్మవారి శక్తిపీఠం వచ్చేటప్పటికి 12 కిలోమీటర్లు ఉంటుంది. 12 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చే వరకు మా సిబ్బంది అంతా కూడా వాడికి చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలానే కాట్రా నుంచి మళ్ళీ మనం బయలుదేరి శ్రీనగర్ వస్తాం. శ్రీనగర్కి వచ్చే దారిలోనే మనకి ఆర్మీ క్యాంప్ ఉంటుంది. ఆర్మీ క్యాంపులో మనకి ఈ పర్చీలు అవి చెక్ చేసి RFID కార్డ్స్ ఇస్తారు. RFID కార్డ్స్ తీసుకొని మనం శ్రీనగర్ వస్తాం. శ్రీనగర్ నుంచి మనం బయలుదేరి బాల్తాల్ వెళ్తాం. బాల్తాల్ మనం 2 nights స్టే చేస్తాం. అక్కడంతా కూడా టెంట్స్ ఉంటాయి. ఆ టెంట్స్ కూడా మా RV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఉన్న టెంట్స్లో కూడా మనకి అకామిడేషన్ అరేంజ్ చేస్తాము. అక్కడి నుంచి బయలుదేరి మనము అమర్నాథ్ కేవ్కి వెళ్ళి అమర్నాథ్ కేవ్లో స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ బాల్తాల్ వస్తాం. బాల్తాల్ నుంచి మళ్ళీ మనం శ్రీనగర్కి వచ్చే దానిలో గుల్మర్గ్, తర్వాత మనకి ఈ ఖీర్ భవానీ అమ్మవారి టెంపుల్, అలానే ఒక నైట్ మనము దాల్ లేక్ ఉంది శ్రీనగర్లో. ఆ దాల్ లేక్లోనే మనము హౌస్ బోట్లో అకామిడేషన్ ఇస్తాము. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి చాముండాదేవి అమ్మవారి టెంపుల్, నైనాదేవి అమ్మవారి టెంపుల్, జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్, ఇలాంటి అమ్మవారి దివ్యక్షేత్రాలని దర్శనం చేసుకొని కురుక్షేత్ర వస్తాం. కురుక్షేత్రలో మనకందరికీ తెలిసింది కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఆ ప్లేస్లో కూడా మనం శ్రీకృష్ణ భగవాన్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వస్తాం. ఢిల్లీ చుట్టుపక్కల అన్ని ప్లేసులు కూడా మనము దర్శనం చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వస్తాం. ఈ 3 ప్యాకేజీలు కూడా ఆల్మోస్ట్ మొదటి 10 రోజుల్లోనే ఆల్మోస్ట్ కొన్ని వందలాది మంది వెళ్ళే విధంగా మేము చక్కగా అరేంజ్మెంట్స్ చేసి ఉంచాము. ఇప్పటి నుంచే బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి మాకు. ఇప్పుడు ఈ జనవరి నుంచి, ఎందుకంటే మనము మన అమర్నాథ్ స్టార్ట్ అయ్యేకి ఆల్మోస్ట్ జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకు ముందుగానే పర్చీలు తీసుకోవాలి మనం. ఆ పర్చీల వల్ల ఏంటంటే మనం ఏ టైంకి ఎప్పుడు అక్కడ విజిట్ చేయాలనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మా RV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ 3 ప్యాకేజీల్లో కూడా ప్రయాణికులకు అనుగుణంగా చక్కటి అరేంజ్మెంట్స్ చేసుకుంటా ఆ స్వామివారి దివ్య దర్శనంతో పాటు శ్రీనగర్లో ఉన్నటువంటి శక్తిపీఠం, సరస్వతి అమ్మవారి శక్తిపీఠము, శంకరాచార్యుల వారి మందిరము, ఇవన్నీ కూడా చక్కగా చూపించుకుంటా, అలానే గుల్మర్గ్లో ఉన్న ఐస్ పాయింట్స్ ఉన్నాయి. గుల్మర్గ్లో ఉన్న ఐస్ పాయింట్స్ చూసుకొని మనము ఈ అన్ని ప్యాకేజీల్లో కూడా చూసుకొని చక్కగా మనం మళ్ళీ మన హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. ఈ 3 ప్యాకేజీలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది పర్యవేక్షణలో ఇవన్నీ కూడా చక్కగా అన్ని కంప్లీట్ చేసుకుంటామండి. రైట్ చంద్రశేఖర్ గారు, అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విజిటింగ్ ప్రదేశాలన్నీ కూడా మీరు చెప్పిన 3 ప్యాకేజీల్లో అన్ని కవర్ చేస్తారా? అంటే ఇప్పుడు ఈ 6 days ప్లాన్ కూడా ఒకటి చెప్పారు, ఒక ప్యాకేజ్. సో అందులో కూడా మీరు చెప్పిన ఈ ప్రదేశాలన్నీ లేదండి, ఎందుకంటే మనకి 5 nights 6 days అనేది తక్కువ టైం. అందువల్ల ఏంటి ఓన్లీ మనం దీన్ని శ్రీనగర్, తర్వాత మనకి బాల్తాలు, తర్వాత మనకి మన స్వామివారి దర్శనం,
అమర్నాథ్ కేవ్ వరకు వెళ్ళి రావడం వరకు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మనకి తక్కువ టైం. అదే 7 nights 8 days ప్యాకేజ్ ఇంకొన్ని ప్లేసెస్ యాడ్ చేసుకుంటాం మనం. అలా ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు శ్రీనగర్, తర్వాత బాల్తాలు, తర్వాత స్వామివారి దర్శనము, తర్వాత మనకి అక్కడి నుంచి కాట్రా వైష్ణవిదేవి టెంపుల్ ఇంతవరకు కవర్ చేసుకో, ఎందుకంటే టైంని బట్టి. సో 7 nights 8 days. అలానే మన 13 nights 14 days వచ్చేటప్పుడు మనకి ఢిల్లీ యాడ్ అవుతుంది, అమృత్సర్, తర్వాత మనకి వాఘా బోర్డర్, ఇవన్నీ కవర్ చేసుకుంటా మళ్ళీ అమ్మవారి శక్తిపీఠము, శ్రీనగరు, మళ్ళీ మనకి బాల్తాలు కేవ్ దర్శనం చేసుకొని అలా వస్తాయి. ఎందుకంటే టైం పీరియడ్ని బట్టి మనం ప్లేసెస్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది నేను తొందరగా వెళ్ళి రావాలి, కొంతమందికి టైం ఉండదు, ఓన్లీ నేను 6 రోజుల్లోనే తిరిగి వచ్చేయాలి, లేదంటే 8 రోజుల్లో తిరిగి వచ్చేయాలి, లేదా నాకు ఇంకా టైం ఉంది నేను 14 రోజులు కూడా ఉంటాను అన్న వాళ్ళందరికీ ఆ సందర్భాన్ని బట్టి మనం ఈ ప్యాకేజ్ అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ప్యాకేజ్ కాస్ట్లు కూడా మనకి డిఫరెంట్ ప్యాకేజ్ కాస్ట్లు ఉంటాయి. 5 nights 6 days ప్యాకేజ్ చూసాడు మనకి 65,000 రూపీస్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఉంటుంది, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మనం బాల్తాల్ వెళ్తాం, బాల్తాల్లో 2 nights టెంట్ హౌస్లో ఉంటాం, అక్కడి నుంచి మన కస్టమర్లని గైడ్ చేసి అమర్నాథ్ కేవ్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తాము. సో దీంట్లో ఈ భోజన సదుపాయాలు కానివ్వండి, తర్వాత అకామిడేషన్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానీ, తర్వాత ఫ్లైట్ టికెట్స్ కానీ ఉంటాయి. కస్టమర్స్ ఏంటంటే ఈ బాల్తాల్ నుంచి అమర్నాథ్ కేవ్కి ఎలా వెళ్ళాలి, సో నడిచి వెళ్ళొచ్చు, లేదా డోలీలో వెళ్ళొచ్చు, గుర్రంలో వెళ్ళొచ్చు, వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. అలానే గుల్మర్గ్ ఉంటుంది, గుల్మర్గ్లో కూడా ఆ పాయింట్స్ ఉంటాయి అన్నమాట, కేబుల్ కార్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది, అవి కూడా వాళ్ళు ముందుగానే బుక్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. దీనికి అంతటి ఖర్చు వచ్చాడు మనకి 65,000 రూపీస్ ఉంటుందండి. అలానే 7 nights 8 days ప్యాకేజ్ వచ్చాడు మనకి 95,000 రూపీస్ ఉంటుంది. ఈ 95,000 రూపీస్లో మనకి హైదరాబాద్ నుంచి శ్రీనగర్ ఫ్లైట్స్, శ్రీనగర్ నుంచి మనం సోన్మార్గ్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడైతే హెలికాప్టర్ బేస్ పాయింట్ ఉంటుంది, ఆ బేస్ పాయింట్ వరకు వెళ్తాం. అక్కడి నుంచి బయలుదేరి హెలికాప్టర్ మనం పంచతరణి అనే ప్లేస్కి వెళ్తాం. పంచతరణి నుంచి మళ్ళీ ఎవరైనా గుర్రాలు కానీ డోలీలు కావాలంటే వాళ్ళ ఖర్చులతోనే గుర్రాలు డోలీలు తీసుకొని మళ్ళీ పంచతరణి వరకు వస్తారు. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో బ్యాక్ సోన్మార్గ్ వస్తాం. సోన్మార్గ్ నుంచి బయలుదేరి శ్రీనగర్లో గుల్మర్గ్, తర్వాత మనకి ఈ హౌస్ బోటు స్టే ఇవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఫ్లైట్లో మన జమ్మూ, ఈ జమ్మూ వస్తాం. ఈ ఫ్లైట్ ఖర్చు దాని ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉంటుంది. అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా కాట్రా వస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ హెలికాప్టర్లో వైష్ణవిదేవి అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్తాం. ఈ హెలికాప్టర్ ఖర్చు ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. అంటే మనము ఎక్కువ కష్టపడకుండా సో ఫ్లైట్ ద్వారా వెళ్ళి వచ్చే ప్యాకేజ్ ఇది 7 nights 8 days ప్యాకేజ్. అలానే 13 nights 14 days ప్యాకేజ్ అని ఉంది. ఇది వచ్చేది మనకి 72,500 ఉంటుంది. ఇది మన 14 రోజుల పాటు మనకి ఢిల్లీలో దిగినప్పటి నుంచి, అంటే ఢిల్లీ వరకు ఫ్లైట్ టికెట్ ఇస్తాం. అక్కడి నుంచి బయలుదేరి బస్సులో మనము ఇవన్నీ కంప్లీట్ చేసుకొని 14 రోజులు, అంటే మనకి అమృత్సర్లో స్వర్ణ దేవాలయం కానివ్వండి, తర్వాత వాఘా బోర్డరు, తర్వాత మనకి జలియన్ వాలాబాగు, అక్కడి నుంచి బయలుదేరి మనము కాట్రా వస్తాం. కాట్రాలో అమ్మవారి శక్తిపీఠము, ఆ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళే మార్గం 12 kilometers ఉంటుంది. అక్కడ డోలీలు కానీ లేదంటే గుర్రాల ద్వారా కానీ వెళ్ళొచ్చు. సో దానికి సంబంధించిన ఖర్చు ఎవరైతే ఉందో కస్టమర్స్ మనకి ఆ యాత్రికులు పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనము అదే బస్సులోనే మనం శ్రీనగర్ వస్తాం. శ్రీనగర్ వచ్చి శ్రీనగర్లో మనము మళ్ళీ స్టే చేస్తాం. అలానే అక్కడ హౌస్ బోట్లో స్టే చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మనము బాల్తాల్ బేస్ క్యాంప్కి వెళ్తాం. బాల్తాల్ బేస్ క్యాంప్కి వచ్చేటప్పుడు బాల్తాల్ బేస్ క్యాంప్లో 2 days ఉంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనము గుర్రాల ద్వారా కానీ డోలీల ద్వారా కానీ నడిచి కానీ మనము అమర్నాథ్ కేవ్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బ్యాక్ బాల్తాల్కి వస్తాం. అవన్నీ చూసుకొని మళ్ళీ శ్రీనగర్ నుంచి మళ్ళీ మనకి చాముండాదేవి కానీ, మన జ్వాలాముఖిదేవి కానీ, నైనాదేవి కానీ, ఈ శక్తిపీఠాలన్నీ చూసుకుంటా కురుక్షేత్ర వస్తాం. కురుక్షేత్ర వచ్చి కురుక్షేత్రలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీలో చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని చూసుకొని మనం బ్యాక్ హైదరాబాద్ వస్తాం. ఈ 3 ప్యాకేజెస్కి ఇలా డిఫరెంట్ రేట్స్, ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ప్రకారం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని విధాలుగా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసి చక్కటి ప్లానింగ్తో ఈ బ్యాచెస్ అన్నీ కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ ఒక్కటి కూడా ఇది లేదు అనుకోకుండా చక్కటి సదుపాయాలతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటూ వస్తుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, అలాగే రమణ గారు. అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క యాత్రికుడికి ఉన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ ట్రావెల్ డైరీ. కీప్ వాచింగ్ NTV.